రూ. 5కే కడుపు నిండా నాణ్యమైన భోజనం. నిజానికి డబ్బిచ్చినా రాని తృప్తి ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి కడుపు నింపితే వాళ్ళు ఇచ్చే దీవెనలు ఆహా అద్భుతం అనిపిస్తుంది కదా. అక్కడ ఎంత సంతృప్తిగా ఉంటుందో చెప్పలేం. అందుకే రేపు ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా రూ. 5కే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మనం కేజీహెచ్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ కూడా నాణ్యమైన భోజనం అందించి 3 పూటల వాళ్ళ కడుపు నింపాలనే సదుద్దేశంతో ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు గత 5 సంవత్సరాలుగా మూతపడ్డాయి. ఒక్కసారి ఇక్కడ శిలాఫలకం చూపిస్తున్నాను మీకు. మహావిశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అప్పుడు శిలాఫలకం ఏర్పాటు చేసి కేజీహెచ్ ఓపీ గేట్ దగ్గర ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఇది. అన్నా క్యాంటీన్ 10వ తేదీ 8వ నెల 2018లో అప్పుడు ప్రారంభించారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అలాగే చీఫ్ గెస్ట్లుగా కూడా వచ్చిన వాళ్ళందరి పేర్లు మీరు ఈ శిలాఫలకంపై చూస్తున్నారు. ఇప్పుడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభం కాబోతోంది. రేపు మొత్తం 100 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రధానంగా రూ. 5కే భోజనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక మనిషి ఒక హోటల్కు వెళ్ళి భోజనం తృప్తిగా తినాలంటే కనీసం రూ. 120 నుండి రూ. 150 వరకు ఖర్చు పెట్టాలి. అయితే ఒక పూట భోజనం మానుకుంటే రూ. 100 మిగులుతాయి. ఈ రూ. 100 ఇంకెందుకైనా పనికొస్తాయి అనే ఆలోచనతో 3 పూటలా తినకుండా ఒక పూట భోజనం చేసి సర్దుకునే వాళ్ళను కూడా మనం చూసాం. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే రూ. 5కే ప్రభుత్వం భోజనం అందించి వాళ్ళ కడుపు నింపుతుంది అంటే ఇది ఖచ్చితంగా అందరికీ హెల్ప్ఫుల్. ఇక్కడ మీరు చూస్తున్న అన్నా క్యాంటీన్ కేజీహెచ్ ఓపీ గేట్ దగ్గర ఉంటుంది. ఇది ఉత్తరాంధ్ర పెద్ద ఆసుపత్రి. ఇక్కడికి ఉత్తరాంధ్ర నుంచి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నుంచే కాదు ఒడిస్సా నుంచి కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ లొకాలిటీలో అన్ని హాస్పిటల్స్ లేకపోతే మెడికల్ సెంటర్సే తప్పితే హోటల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ జగదంబ సెంటర్ వరకు వెళ్ళి హోటల్ భోజనం చేయాలి అంటే ఒక మనిషికి రూ. 100 కనీసం ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు ఎందుకు? ఏదో ఒకటి ఒక రొట్టో లేకపోతే టీ తాగేసి ఊరుకుంటే ఈ పూట గడిచిపోతుందనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటిది గతంలో రన్ అయినప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు కిక్కిరిసిపోయేవి. ఎందుకంటే ఇక్కడ ఒక పండగ వాతావరణమే, మహాప్రసాదంలాగా వచ్చి ఇక్కడ భోజనం చేసే వాళ్ళని కూడా చూసాం. రూ. 5కి ఈ రోజుల్లో ఏమొస్తుందంటే ఖచ్చితంగా రూ. 5కి విలువ ఉందా అంటే లేదనే చెప్పాలి. మరి రూ. 5కి ఏమొస్తుంది అంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ ప్రూవ్ చేయబోతోంది. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా రూ. 5కే కడుపు నింపేటటువంటి భోజనం అందిస్తూ 3 పూటల కూడా అన్నా క్యాంటీన్లు తెరుచుకోబోతున్నాయి. అయితే ప్రస్తుతానికి విశాఖలో మాత్రం అన్నా క్యాంటీన్లు ఇంకా ఓపెన్ కావు. ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ప్రస్తుతానికి విశాఖలో ఉన్న క్యాంటీన్స్ రేపు ఓపెన్ కావు. కానీ వీటి డేట్స్ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇవి కూడా తెరుచుకోబోతున్నాయి. కేజీహెచ్ ఓపీ గేట్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ అన్నా క్యాంటీన్ వైపు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా, వెళ్ళి చక్కగా రూ. 5కి భోజనం చేసి వద్దామా అని అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ఈవెన్ దూరంగా ఇల్లు ఉండి తర్వాత పని కోసం వచ్చి ఉదయాన్నే క్యారీస్ తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఏవో తింటూ కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మా ఏరియాలో నేను పనిచేసిన చోట అన్నా క్యాంటీన్ ఓపెన్ అయితే బాగున్నా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టే. ఎందుకంటే ఇదొక నిర్భరంగా ఒక చెప్పాలంటే ఒక కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ అయిపోతుంది. అన్నా క్యాంటీన్ ఓపెన్ అయితే ఈరోజంతా పని చేసేసాం కదా, మధ్యాహ్నం చక్కగా రూ. 5 పెట్టి అక్కడ కడుపు నింపుకొని వచ్చేద్దాం అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక సంతోషం కూడా వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. గతంలో కూడా మనం అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక మంచి ఎన్విరాన్మెంట్, రోడ్డుకి ఆనుకొని ఉండేటటువంటి అన్నా క్యాంటీన్ను మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇవైతే ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్స్ ప్రారంభం కాబోతాయి. వీటిలో ప్రస్తుతానికి మెయింటెనెన్స్లోనికి రేపు వస్తున్నవి మాత్రం 180 ఆల్రెడీ రెడీ అయిపోయాయి.
ముందుగా అయితే 100 క్యాంటీన్లకు భోజనం సరఫరా చేస్తారు. హరే రామ కృష్ణ మూమెంట్స్ వాళ్ళు ఈ టెండర్ని తీసుకున్నారు. వాళ్ళే భోజనం వండడం, భోజనాన్ని అన్నా క్యాంటీన్ల వరకు సరఫరా కూడా చేస్తారు. ఇదంతా కూడా టెండర్లో వాళ్ళు కమిట్ అయినటువంటి అంశాలన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆధ్యాత్మిక పరమైన సేవతో ముందుకు వెళ్తారు కాబట్టి హరే కృష్ణ మూమెంట్ సంస్థ వాళ్ళు ఖచ్చితంగా పేదవాళ్ళకు భోజనం ఇవ్వడం అంటే పేదవాళ్ళకి అది ఒక ప్రసాదం అందిస్తున్నామనే ఆలోచనతో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి క్వాలిటీలో ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రసాదం కూడా చాలా కేర్గా చేస్తూ ఉంటారు. ప్రసాదం భగవంతుడికి ఇచ్చినట్టే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్నా క్యాంటీన్కు సంబంధించిన ఈ పెద్ద కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమంతో ముడిపడినట్టుగానే తీసుకుంటున్నారు కాబట్టి టెండర్లో వాళ్ళు ఈ సర్వీస్ అందించడానికైతే ముందుకు వస్తున్నారు. మరొక వైపు అసలు 5 రూపాయలకి ఏం పెడతారు, ఇదే కదా మీ డౌట్. ఒకసారి ఈ క్యాంటీన్ విజువల్స్ చూడండి. ఇదైతే మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ కాబోతోంది. 5 రూపాయలకి అంటే మీకు ఇక్కడ మెనూ కూడా ఉంటుందండో. అన్నా క్యాంటీన్లో ఒక మెనూ కాలం కూడా ఉంటుంది, ఆహార పట్టిక. ఎవరైనా చక్కగా చదువుకోవచ్చు, ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్, డిన్నర్ కూడా ఉంటుంది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మినహాయింపు. సో ఈ వారాల్లో ఏం పెడతారు, బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారు, లంచ్ ఏమి ఇస్తారు, డిన్నర్ ఏమి ఇస్తారు 5 రూపాయలకి అనే మెనూ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి కామన్గా నేను చదివేస్తాను. లంచ్, డిన్నర్ వరకు చూస్తే మాత్రం వైట్ రైస్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. కూర, పప్పు, సాంబారు, అలాగే పెరుగు, పచ్చడి ఇదంతా కామనే. ప్రతి వారం కూడా వైట్ రైస్తో ఈ కాంబినేషన్ ఉంటుందన్నమాట. కూర ఒకటి ఉంటుంది, పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పెరుగు ఉంటుంది, దాంతోపాటు పచ్చడి ఉంటుంది. ఇక బ్రేక్ఫాస్ట్ మాత్రం మెనూ మారుతూ ఉంటుందన్నమాట. మండే బ్రేక్ఫాస్ట్ చూస్తే కనుక ఇడ్లీ, చట్నీ ఇస్తారు, అలాగే ఏదో ఒక పొడి ఇస్తారు, సాంబార్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇడ్లీ వద్దు అనుకుంటే పూరి ఉంటుంది, కోర్మా ఉంటుంది. అలాగే మంగళవారం కూడా ఇడ్లీ అనేది కామన్గా ఉంటుందండి. ప్రతి వారం ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబార్ ఇవి కామన్గా ఉంటాయి. దానికి ఆల్టర్నేట్ ఏంటంటే పూరి, కోర్మా ఒకరోజు ఉంటుంది. మంగళవారం అయితే ఉప్మా పెడతారు. చట్నీ, పొడి, సాంబార్ మిక్స్చర్ అనేది కామన్గా ఉంటుంది. బుధవారం వస్తే ఇడ్లీ ఉంటుంది, ఆప్షన్గా మళ్ళీ పొంగల్ కూడా ఉంటుంది. గురువారం రోజు మాత్రం ఇడ్లీ, పూరి ఉంటుంది ఆప్షన్స్. శుక్రవారం ఇడ్లీ, ఉప్మా, అలాగే శనివారం ఇడ్లీ, పొంగల్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చూస్తే కామన్గా అనేది మీకు ఇడ్లీ ఉంటుంది, పూరి, అలాగే పొంగల్, ఉప్మా ఈ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. బట్ లంచ్, డిన్నర్ మాత్రం కంపల్సరీగా వైట్ రైస్ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పచ్చడి ఉంటుంది, ఒక కూర ఉంటుంది, పెరుగు ఉంటుంది అనమాట. ఇంకేం కావాలి చెప్పండి. 5 రూపాయలతో చక్కగా కడుపు నింపుకొని సంతృప్తిగా భోజనం చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ ఆహ్వానించదగినటువంటి పథకం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు కానీ కొన్ని పథకాలు కానీ ఖచ్చితంగా గుండెల్లో ఉండిపోతాయి. అది ప్రతి ఒక్కరికి రీచ్ అయినప్పుడు కనీసం పేద మధ్య తరగతి వాళ్ళకు ఆ పథకం ఉపయోగపడుతుందంటే అది ఖచ్చితంగా అందరూ మెచ్చుకోదగినటువంటి పథకంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈవెన్ మీరు అనుకోవచ్చు డబ్బున్న వాళ్ళకి అవసరం లేదా అని. ఒక్కొక్క సందర్భంలో మంచి జోబి నిండా డబ్బులున్నా కూడా తినడానికి దగ్గరలో అందుబాటులో ఏమీ ఉండవు. ఇమీడియట్గా తినడానికి కూడా కొన్ని చోట్ల ఏమీ లేవు అనే బోర్డులు చూస్తాం. అప్పుడు అనిపిస్తుంది ఫుడ్ యొక్క విలువ. అందుకే అన్నా క్యాంటీన్ల కోసం అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రేపైతే కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు. మిగతా 99 క్యాంటీన్లను కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ప్రారంభిస్తారు. ఇక విశాఖ వరకు వస్తే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది కాబట్టి, ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి విశాఖలో ఇంకా అన్నా క్యాంటీన్లు తెరుచుకోలేదు. కానీ ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ చూస్తే ఓపీ గేట్ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో మీకు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఎంతమంది వచ్చినా క్యూ పద్ధతిలో వచ్చి చక్కగా ఫుడ్ తీసుకొని ఇక్కడే భోజనం చేసి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులు చేస్తున్నారు.